అందరు నమస్కారం. నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రజావేదిక మీటింగ్ సంబేపల్లి రాయచూరు నియోజకవర్గంలో గ్రాండ్ సక్సెస్. అక్కడ వచ్చిన జనాభాను చూసి ఓర్చుకోలేక, మీటింగ్ సక్సెస్ అయిందని చూసి ఓర్చుకోలేక ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పెత్తందారులు, లేకపోతే అక్కడ ఉన్న పాపాల పెద్దిరెడ్డి గుమస్తాలందరూ కూడా ఒక బెటాలియన్ అందరూ బయటకు వచ్చి ఫేక్ ప్రాపగాండాని స్టార్ట్ చేశారు. ఏంట్రా అంటే రెండు విషయాల మీద. ఒకటేమో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారంట, ఈరోజు సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని చెప్పి ఒకటి. రెండోదేమో అక్కడ ఒక యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్న ఒక యాదవ్ అబ్బాయి వచ్చి ఆయనకు వచ్చి జీతం గురించి చంద్రబాబు నాయుడు గారి వల్లనే నాకు ఈరోజు ఇంత జీతం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను కష్టపడి చదువుకున్నానంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్తే దాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆ అబ్బాయిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల గురించి ఒకటి నేను మాట్లాడాలి. ఒకటి ఏంటంటే అక్కడ ప్రజలు తిరస్కరించారు, ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేశారు అనేది 100% వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు అక్కడికి వచ్చిన కొంతమంది పేటీఎం బ్యాచ్లో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు అక్కడికి వచ్చి కావాల్సికల్లా ఏదో గొడవ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దాన్ని సద్దుమంచే ప్రయత్నంలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పక్కకు తీసుకెళ్ళింది. అంతేగాని వాళ్ళ మీద ఎటువంటి దాడి చేయలేదు, వాళ్ళని ఎక్కడా సభ నుంచి బయటికి పంపించలేదు, వాళ్ళని ఎక్కడా ఈరోజు కొట్టాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం. సూపర్ 6 హామీలు నెరవేర్చే హామీ మా ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దాని మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదు ఇప్పుడు దాకా. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం, దాంట్లో డౌట్ లేదు. ప్రజలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ చెప్పి ఈ అవాస్తవాల్ని మీరు పట్టించుకునే అవసరం కూడా లేదని చెప్పి చెప్తున్నా. ఇంకా రెండో విషయం, బీసీ సోదరుడు యాదవ్ అబ్బాయి ఈరోజు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జాబ్ చేస్తున్నాడు. 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పేటీఎం బ్యాచ్ 5 రూపాయలకి అలవాటు పడిపోయి ఒక ట్విట్, ఒక పోస్ట్లో పెడితే 5 రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి వీటికి అలవాటు పడిపోయిన ఈ పేటీఎం డాగ్స్ అందరూ కూడా ఆ అబ్బాయికి వచ్చే జీతాన్ని చూసి ఓర్చుకోలేక, ఆ అబ్బాయికి వచ్చే శాలరీని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆ అబ్బాయిని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో, ఎంత దిగజారు రాజకీయాలు చేస్తారో చూసుకోవాలి ఒకసారి. ఆ అబ్బాయి నిజంగానే ఒక మిషన్ లెర్నింగ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు. 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 80-90 లక్షల జీతం రావడం అనేది పెద్ద ఏమంటారు అతిశయోక్తి కాదు. ఇవాళ రేపు 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని కూడా 30 లక్షల 40 లక్షల జీతాలు వచ్చే పరిస్థితి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఈరోజు జీతాల స్కేల్ పెరిగింది. ప్రతి కంపెనీలో ఫ్రెషర్ కూడా 8-9 లక్షల జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. నేను ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసిన రోజుల్లో 3 లక్షలు వస్తే చాలా ఎక్కువ అనుకునే మేము ఆనందపడే రోజులు. ఈరోజు 8-9 లక్షలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాళ్ళకి ఖచ్చితంగా 50-60 లక్షల స్కేల్లో చాలా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఈరోజు ఇండియాలో. అది తెలుసుకోవాలా. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకో, పేటీఎం డాగ్స్కో ఆ నిజాలు తెలియవు, వాస్తవ పరిస్థితులు గ్రహించే శక్తి ఉండదు. అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం జరుగుతుందో తెలియదు. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ టెక్నాలజీ అన్న సంగతి తెలియదు వీళ్ళకి. అసలు ఆ టెక్నాలజీ మీద నేర్చుకొని పనిచేసి ఎంత జీతాలు వస్తాయో తెలియదు. కేవలం తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో వచ్చే ఫేక్ న్యూస్ తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేయడం, ఒక 5 రూపాయలు డబ్బులు వస్తే అకౌంట్లో వేసుకోవడం, దాంతో బాటా ఖర్చులకి టీ తాగుకుంటా రోడ్ల మీద బజ్జీలు తినుకుంటా బతికేవి ఈ కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రాపగాండాలని, వైఎస్ఆర్సీపీ చేసే ఈ దుర్మార్గమైన ప్రచారాలని, వైఎస్ఆర్సీపీ చేసే ఈ దరిద్రమైన పనులని ప్రజలు గమనిస్తున్నారు. ఈ పాపాల పెద్దిరెడ్డి గుమ్మస్తాలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ చేసిన ఈ దుర్మార్గాలను కూడా ప్రజలు చూసినారు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ 100% సక్సెస్ అయింది. 100% ప్రజలు హ్యాపీగా బయటికి వెళ్ళారు. 100% ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్ళారు. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం ఈరోజు చిత్తూరు అన్నమయ్య డిస్టిక్లో ఓపెన్ చేసేసరికి ఈరోజు పీలేరు తగ్గనే ఉంటుంది. పాపాల పెద్దిరెడ్డికి పక్కన ఊరే కదా, చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ రాజశేఖర విగ్రహం ప్లేస్లో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టేసరికి అరే వీళ్ళకి కూడా పేరు వచ్చేస్తుంది, వీళ్ళకి కూడా ఈరోజు మంచి పేరు వస్తుందేమో, కూటమి ప్రభుత్వం ఎక్కడ నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనకు అధికారం రాదన్న భయంతో ఈరోజు ఈ పాపాల పెద్దిరెడ్డి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకి, అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి దరిద్రమైన పనులకి పాల్పడుతున్నారు తప్ప ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరొకసారి యాదవ్ బ్రదర్ని ఈరోజు ట్రోల్ చేస్తున్న పేటీఎం కుక్కలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీకు నిజాలు తెలియకపోతే అబ్బాయి దగ్గరికి వెళ్ళండి. ఆ అబ్బాయి 100% రెడీగా ఉన్నారు చూపించడానికి. పే స్లిప్స్ దగ్గర నుంచి, బ్యాంక్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి అన్ని చూపించడానికి రెడీగా ఉన్నారు. అనవసరంగా అబ్బాయిని ట్రోల్ చేయని అవసరం లేదు, ఆ అబ్బాయి జీవితం తాడుకోని అవసరం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. సో ఖచ్చితంగా ఈ విషయం గురించి మీరు కొంచెం కంట్రోల్ అయ్యి నిజాలు తెలుసుకొని మాట్లాడితే మీకు మంచిది, ఆ అబ్బాయి జీవితానికి మంచిది. ఒక జీవితంతో ఆడుకోవద్దని చెప్పి కూడా మీకు ఈరోజు చెప్తున్నా. థ్యాంక్ యూ.